90% మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వందే మాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. ప్రైవేటు పాఠశాలలతో పోటీపడి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రాణించడం ప్రభుత్వానికి గర్వకారణమన్నారు. తనతో సహా ప్రముఖ రాజకీయ నాయకులంతా ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారేనని సీఎం రేవంత్ గుర్తు చేశారు. ప్రైవేట్ పాఠశాలలతో పోటీపడి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న మీరు ఈ రకంగా రాణించడం ఇది ప్రభుత్వానికే గర్వకారణము. ప్రభుత్వ పాఠశాలలో మీరు ఈరోజు రాష్ట్ర స్థాయిలో రాణించి ప్రతిభను చాటితే ఈ ప్రభుత్వం నాది, నా ప్రభుత్వంలో చదువుకున్న విద్యార్థులు మీరు రాణించిందంటే మీరందరూ మా విద్యార్థులు. నారాయణ, చైతన్య లాంటి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలతో కాలేజీలతో మా విద్యార్థులు కూడా పోటీ పడగలుగుతున్నారు అని అంటే అది మా గౌరవానికి గుర్తింపు. ఈ దేశంలో ఐఏఎస్లైనా, ఐపీఎస్లైనా, ఐఎఫ్ఎస్లైనా వివిధ ఉన్నతాధికారులు మా ప్రభుత్వంలో పనిచేస్తున్న వాళ్ళు నన్ను కలవడానికి వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్న సందర్భంలో నేను వాళ్ళని అడుగుతుంటాను, మీ స్కూల్ ఎడ్యుకేషన్ ఎక్కడా, మీ కాలేజ్ ఎడ్యుకేషన్ ఎక్కడా. ఎందుకు అని అంటే ఒక అంచనా వేయడానికి వీళ్ళు ప్రభుత్వ పాఠశాలలలో చదివినరా, ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్లలో చదివినరా అని ఒక అంచనా కోసం నేను అడుగుతుంటా. 90% ఐఏఎస్, ఐపీఎస్లు ప్రభుత్వ పాఠశాలలలో చదువుకున్న వాళ్ళే ఎన్నికవుతున్నారు. అదేవిధంగా రాజకీయ నాయకులు ముఖ్యమైన హోదాలలో రాణించిన వాళ్ళు ఈ దేశం మొత్తం మీద చూడండి. నిన్న ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోడీ గారు కావచ్చు, 12 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేయబోయే నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, డిసెంబర్ 7, 2023 నాడు ప్రమాణ స్వీకారం చేసిన మీ రేవంత్ అన్న కావచ్చు, మేమందరం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని ఈ స్థాయికి వచ్చినాం. మేము ఈ స్థాయికి రావడానికి కారణం మా తల్లిదండ్రుల కంటే కూడా ఆ పాఠశాలల్లో చదువులు చెప్పిన గురువులదే.